పసిఫిక్ ఓషియన్ లో ఒక ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మార్నింగ్ మిడాస్ అనేటువంటి కార్గో షిప్ లో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సుమారుగా 3000 ఎలక్ట్రిక్ కార్లు 3000 కార్లు 800 ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నటువంటి ఆ షిప్ ఒక్కసారిగా అగ్నికి ఆహుతైపోయింది. సో మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఇది చైనా నుంచి మొదలైంది. చైనా యాట్నీ పోర్ట్ నుంచి మొదలైనటువంటి ఈ యొక్క మార్నింగ్ మిడాస్ షిప్, ఇది ఒక కార్గో షిప్ మెక్సికో వైపుగా వస్తోంది. అయితే మార్గ మధ్యలో సుమారుగా అలాస్కా దగ్గర 480 కిలోమీటర్ దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 3000 కార్లు 8000 ఎలక్ట్రిక్ వెహికల్స్ మొత్తం కూడా అగ్నికి ఆహుతైపోయాయి. ఆ సమయంలో ఆ కార్గో షిప్ లో 22 మంది స్టాఫ్ కూడా ఉన్నారు. అయితే అక్కడికి చేరుకున్నటువంటి యుఎస్ సంబంధించినటువంటి అవుట్ రీచ్ టీం అక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున యుఎస్ కోస్ట్ గార్డ్స్ అక్కడికి చేరుకొని ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ అంతకు ముందుగానే మొత్తం కూడా షిప్ అంతా ఖాళీ బూడిదైపోయింది. ఎందుకంటే ఇక్కడ 800 ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే అన్ని కూడా లిథియం అయాన్ బ్యాటరీస్తో ఉన్నటువంటి వెహికల్స్. సో పెద్ద ఎత్తున మంటలకి ఇంకా రెచ్చగొట్టేటువంటి తత్వం అటువంటి ఆ బ్యాటరీస్ ఉన్నాయి కాబట్టి ఏమాత్రం కూడా కంట్రోల్ చేయలేకపోయారు. అయితే ఆ షిప్లో ఉన్నటువంటి వారంతా కూడా కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఏమాత్రం కూడా వారికి సరిపోలేదు. సో వెంటనే యుఎస్ కోస్ట్ గార్డ్స్ అక్కడికి చేరుకొని 22 మందిని చాలా సేఫ్గా బయటికి తీసుకురాగలిగారు. కానీ అక్కడ ఒక్క వెహికల్ని కూడా రక్షించలేకపోయారు, ఒక్కదాన్ని కూడా సేఫ్గా కాపాడలేకపోయారు. పూర్తిగా అగ్నికి ఆహుతైపోయి ఖాళీ బూడిదైపోయింది. అది ఆ నీళ్ళలోనే పూర్తిగా తన శిథిలాలు తన విడిభాగాలు మొత్తం కూడా పడిపోయాయి. సో గతంలో కూడా 2023లో కూడా ఇటువంటి ఘటన కూడా చోటు చేసుకుంది. 2023లో అట్లాంటిక్ ఓషన్లో కూడా ఇటువంటి ప్రమాదం చోటు చేసుకుని సుమారుగా 3000 ఎలక్ట్రిక్ వెహికల్స్ తరలిస్తున్న ఒక కార్గో షిప్ ఇటువంటి ప్రమాదానికి గురైంది. ఆ తర్వాత పోయిన ఏడాది 2024లో కూడా డచ్ కోస్ట్ దగ్గర సుమారుగా 4000 ఎలక్ట్రిక్ వెహికల్స్ తరలిస్తున్నటువంటి ఒక షిప్ కూడా ప్రమాదానికి గురైంది. తాజాగా ఇప్పుడు మరోటి లేటెస్ట్గా పసిఫిక్ ఓషన్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చైనా యాట్నీ పోర్ట్ దగ్గర నుంచి మెక్సికో వైపుగా వస్తున్నటువంటి 3000 కార్లు 800 ఎలక్ట్రిక్ వెహికల్స్తో వస్తున్నటువంటి ఈ కార్గో షిప్ మార్గ మధ్యలోనే ప్రయాణిస్తుండగా అలాస్కా దగ్గర నుంచి 480 కిలోమీటర్ దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. యుఎస్ కోస్ట్ గార్డ్స్ అక్కడికి చేరుకొని స్టాఫ్ని కాపాడగలిగారు. కానీ ఒక్క షిప్ని కూడా కాపాడలేకపోయారు. ఇటువంటి ప్రమాదాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయని చెప్తున్నారు. సో జోడియాక్ అక్కడ ఏదైతే షిప్ సంబంధించి మార్నింగ్ మిడాస్ షిప్ కెప్టెన్ ఉన్నారో ఆయన చెప్తున్న ప్రకారంగా చూస్తూ ఉంటే ఒక్కసారిగా చిన్నగా రప్చర్ అయిపోయి ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ ద్వారా ఆ మంటలు ఎగిసిపడ్డాయి. ఆ తర్వాత ఇక్కడ లిథియం బ్యాటరీస్ అన్ని కూడా ఉన్నాయి కాబట్టి ఇదంతా కూడా ఫైర్ని ఎంకరేజ్ చేసే తత్వం ఉంటుంది బ్యాటరీస్కి. సో ఒకదాని వెంట ఒకటి సుమారుగా 3800 కార్లు మొత్తం కూడా అగ్నికి ఆహుతైపోయి పూర్తిగా బూడిదైపోయాయి. కనీసం వాటిలో నుంచి ఒక్కదాన్ని కూడా కాపాడలేకపోయారు. అంతా కూడా బూడిదైపోయి ఆ నీళ్ళలోనే పడి ఉన్నాయి. సో వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి కోస్ట్ గార్డ్స్ దాన్ని కాపాడే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ మీకు కనిపిస్తోంది ఇవన్నీ కూడా శాటిలైట్కి సంబంధించి ఆ రాడార్ దృశ్యాలు. సో చూడండి ఇక్కడ మార్నింగ్ మిడాస్ ప్రయాణిస్తున్నటువంటి ఆ వేని అదంతా కూడా పసిఫిక్ ఓషన్లో ఎలా ప్రయాణిస్తోంది దాని తాలూకా వేని అదంతా కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో బీజింగ్ ఇక్కడ చూడండి చైనా యాట్ని బీజింగ్ ప్రాంతం నుంచి మొదలైపోయి పసిఫిక్ ఓషన్లో ఇప్పుడు మీకు కనిపిస్తుందంతా కూడా ఆ రకంగా ప్రయాణం చేసి అక్కడికి వచ్చి రాగానే ఆ బ్లూ కలర్ మార్క్ ఉన్న దగ్గర అలాస్కా నుంచి 480 కిలోమీటర్ దూరంలో ఆ బ్లూ కలర్ మార్క్ ఉన్న దగ్గర ఈ ప్రమాదం జరిగింది. సో అక్కడి వరకు బాగానే వచ్చింది. మే 23న ప్రారంభమైనటువంటి ఈ కార్గో షిప్ సో ఎగ్జాక్ట్గా నిన్న అంటే సుమారుగా జూన్ 4వ తేదీన ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సో సుమారుగా అక్కడి నుంచి కొన్ని కిలోమీటర్ల దూరం కొన్ని వేల కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించినటువంటి ఈ షిప్ కాస్త ఇటుకు రాగానే ఒక్కసారిగా అగ్నికి ఆహుతైపోయింది. సో 3000 కార్లు 800 ఎలక్ట్రానిక్ వెహికల్స్ అని అంటే సుమారుగా అటు ఇటుగా కొన్ని కోట్ల విలువ చేసేటువంటి యావరేజ్గా మనం ఒక 20 లక్షలు వేసుకున్న ఒక్కో కారు విలువ కూడా కొన్ని కోట్లు విలువ చేసేటువంటి కార్ల విలువ మొత్తం కూడా అక్కడ పూర్తిగా అగ్నికి ఆహుతైపోయి బూడిదైపోయి నీళ్ళలో పడిపోయాయి. సో పసిఫిక్ సముద్రంలో ఇప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంటే గతేడాది డచ్ కోస్ట్లో జరిగింది. 4000 ఎలక్ట్రానిక్ వెహికల్స్ పూర్తిగా దగ్ధమయ్యాయి. అంతకంటే మునుపు 2023లో కూడా అట్లాంటిక్ ఓషన్లో ఇటువంటి ప్రమాదమే చోటు చేసుకుంది. సో వరుస ప్రమాదాలు కార్గో షిప్ మేనేజ్మెంట్ని కార్గో షిప్ సంబంధించి తరలించినటువంటి ఆ విధానానికి పెద్ద ఎత్తున వారంతా కూడా భయభ్రాంత గురవుతున్నారని చెప్పి మార్నింగ్ మిడాస్ ఇప్పుడు ఏదైతే షిప్ అగ్నికి ఆహుతైపోయిందో సో మీకు కనబడేటువంటి ఒకసారి ఆ షిప్ విజువల్ చూపిస్తాను మీకు నేను. సో ఆ షిప్లో ఏదైతే అగ్నికి ఆహుతైందో దానికి సంబంధించి కెప్టెన్ జోడియాక్ చెప్తున్న మాటలు.
సో వరుస ప్రమాదాలు. కనీసం ఇంకోసారి కార్గో షిప్ ప్రయాణం చేయాలన్నా, కార్గో షిప్ని తరలించాలన్నా, కార్గో షిప్ ద్వారా ఈ వెహికల్స్ తరలించాలన్నా కూడా భయం పట్టుకుంటుంది. ఇంకోసారి వెళ్ళాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి అని చెప్తున్నారు. చూడండి ఎంత పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆ దట్టమైన పొగల తాలూకా దృశ్యాలను చూడండి. సో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. మే 23న బీజింగ్ నుంచి స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ ఆల్ అలస్కా దగ్గర నుంచి 480 కిలోమీటర్ దూరం వరకు చేరుకున్నటువంటి ఈ కార్గో షిప్ ఒక్కసారిగా అక్కడికి వచ్చి రాగానే ఈ ప్రమాదాన్ని ఎదుర్కొంది. సో మొన్న మధ్య భారతదేశంలో ఇటువంటి ఒక ప్రమాదం చోటు చేసుకుంది. ముందస్తుగా వాతావరణాన్ని అంచనా వేయకపోవడంతో ఎల్సా అనేటువంటి ఒక కార్గో షిప్, అందులో సుమారుగా 30,000 టన్నుల కెమికల్స్తో కూడినటువంటి ఒక కార్గో షిప్ బయలుదేరింది. సో అక్కడి నుంచి ఇటు కొచ్చి వైపుగా వస్తున్నటువంటి ఆ కార్గో షిప్ కంటైనర్లు మొత్తం కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. కొన్ని కార్గోలు అయితే ఏకంగా చాలా ప్రమాదకరమైనటువంటి రసాయనాలు కూడా ఉన్నట్టుగా మనం గుర్తించాం. కేరళ ప్రజల్ని కూడా అక్కడ ప్రభుత్వం కొంత అప్రమత్తం చేసింది. సో అటువంటి ఘటనలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కార్గో షిప్ల ప్రమాదానికి పెద్ద ఎత్తున గురవుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక్కడ చూడండి, మొదటిగా బయలుదేరే ముందు ఆ షిప్ తాలూకా దృశ్యాలు మీకు రైట్ సైడ్ ఫోటోలో చూపిస్తున్నాను. అల్ఫ్రెడో ఎస్ట్రెల్లా గెటి ఆ ఫోటో కనిపిస్తుంది కదా, రైట్ సైడ్లో కనిపించేటువంటి ఆ షిప్పే మొదటిగా అక్కడి నుంచి ప్రారంభమైంది. దీంట్లోనే 3,000 కార్లు, 800 ఎలక్ట్రానిక్ వెహికల్స్ని అక్కడి నుంచి స్టార్ట్ చేశారు. బీజింగ్ దగ్గర నుంచి ప్రారంభమైంది. మెక్సికో వైపు కూడా వెళ్లాల్సి ఉంది. ఇది మెక్సికో దగ్గరికి వెళ్ళిపోయి మెక్సికో దగ్గర దీన్ని డంప్ చేయాల్సి ఉంటుంది. అక్కడి వరకు ఈ కార్గో షిప్ ప్రయాణించాల్సి ఉంది. కానీ మార్గ మధ్యలోనే ఒక్కసారిగా ఆ లిథియం బ్యాటరీకి సంబంధించి రప్చర్ అయిపోయి చిన్న ఎలక్ట్రిక్ షాక్ కాస్త ఇంతటి ప్రమాదాన్ని దారితీసింది. కొన్ని లక్షల కోట్ల విలువ చేసేటువంటి ప్రమాదంగా దీన్ని చూడాలి. లక్షల కోట్ల భారీ నష్టం వాటిల్లింది. అయితే ప్రస్తుతానికి మరి దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే వరుస ప్రమాదాలు, 1 కాదు 2 కాదు, వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇటువంటి వాటిని తరలించే ముందు కొన్ని తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం మూలంగానే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి అంటున్నారు. మరీ ముఖ్యంగా ఇకపైన ఇటువంటి కార్గో షిప్లలో ఎలక్ట్రానిక్ వెహికల్స్ని అసెంబుల్ చేసి పంపించేదానికంటే కూడా డిస్మాటిల్లో పంపించి అడిగి వెళ్ళిన తర్వాత అసెంబుల్ చేసుకుంటే బెటర్ అనేది ఇప్పుడు ఎవరైతే ఈ షిప్ని క్యాప్టెన్గా ఉన్నారో జోడియాక్ తన మాటల్లో చెప్తున్నట్టుగా ఒక ప్రకటన కూడా వెలువడింది. సో ప్రస్తుతానికి ఈ కార్గో షిప్ ద్వారా పెద్ద ఎత్తున కార్లు తరలించే ప్రక్రియ ఇకపైన ఎలా ఉంటుందో కొంత ఆలోచించాల్సిందే. మరి ముఖ్యంగా ఇప్పుడు జరిగే ఈ ప్రమాదానికి గల ప్రధాన కారణం ఒకటే, లిథియం అయాన్ బ్యాటరీస్. సో లిథియం అయాన్ బ్యాటరీస్కి వీటన్నిటి కూడా ఫైర్ని ఎంకరేజ్ చేసేటువంటి ఆ నేచరే ఉంటుంది. చిన్న ప్రమాదాన్ని కూడా చాలా పెద్దగా మరుస్తూ ఉంటాయి. ఎందుకంటే ఒకదాని వెంకట ఒకటి సిరీస్ కనెక్షన్ లాగా అంటుకోవడం చాలా తేలికపాటి. సో ఇలా అంటుకోవడం వల్లే ఒకదాని తర్వాత ఒకటి వరుసగా అంటుకొని పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైనటువంటి పొగలతో ఆ ప్రాంతం మొత్తం కూడా కమ్ముకున్నాయి. సముద్రంలో పెద్ద ఎత్తున ఆ శిథిలాలన్నీ పడిపోయాయి. పూర్తిగా ఒక్క కారుని కూడా కాపాడలేకపోయారు. సో యుఎస్ కోస్ట్ గార్డ్స్ అక్కడికి చేరుకొని స్టాఫ్ని కాపాడగలిగారు. వారందరినీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి షిప్ ద్వారా వారందరినీ సేఫ్గా మర్చెంట్ షిప్ ద్వారా బయటికి తీసుకురాగలిగారు. కానీ ఒక్క కార్గో షిప్లో ఉన్నటువంటి ఒక్క కారును కూడా కాపాడలేకపోయారు. సో ప్రస్తుతానికి ఇటువంటి ప్రమాదాలు వరుస ఘటనలు కొంత ఆసక్తి రేపుతున్నాయి, ఆందోళన కలిగిస్తున్నాయి.